మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హాట్ కామెంట్స్ చేశారు. సికింద్రాబాద్ కార్పొరేషన్ విషయంలో వెనక్కి తగ్గేదే లేదన్నారు. సికింద్రాబాద్ కార్పొరేషన్ ఏర్పాటయ్యే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామన్నారు. అంతేకాదు ప్రభుత్వం దిగొచ్చే వరకు రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహిస్తామని తెలిపారు. సికింద్రాబాద్ అంటే తమ ఆత్మగౌరవం అన్నారు తలసాని. ర్యాలీ మాత్రం చాలా పకడ్బందీగా మనం ప్లాన్ చేసుకుందాం. మొన్నటికి మనం కొంత ప్లాన్ చేసినప్పటికీ ఈసారి ఫస్ట్ వీక్ కాబట్టి ఆ డేట్స్ ఇట్లా అదంతా మనం పర్మిషన్ డేట్ కూడా మేము ప్లాన్ చేసుకుంటాం కాబట్టి దాన్ని పర్ఫెక్ట్గా ముందుకు తీసుకెళ్దామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. నేను పదే పదే చెప్పేది ఒకటి, రాజకీయాలు వేరు, పార్టీలు వేరు, ప్రభుత్వాలు వేరు. కానీ ఇది మన ఇంటి విషయం, మన మట్టి విషయం, మనం నివసిస్తున్నటువంటి భూమి, మన ప్రాంత అస్తిత్వం, మన ఆత్మ గౌరవానికి సంబంధించింది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే లేదు. ప్రభుత్వం దిగి రావాల్సిందే. తప్పకుండా సికింద్రాబాద్ ప్రజల్ని ఏ శాంతియుత వాతావరణంలో సికింద్రాబాద్ ప్రజలు ఉంటారో వాళ్ళ జీవన ప్రమాణాలకు దెబ్బలు తగలకుండా మరి అదే విధంగా కొనసాగితే మంచిది. లేకపోతే దీన్ని ఇంకా లార్జ్ స్కేల్లో ముందుకు తీసుకెళ్తాం. కేసులు పెడుతుండొచ్చు, ఇంకేదైనా చేద్దామని ప్రయత్నం చేస్తుండొచ్చు. దేనికి కూడా భయపడేటువంటి అవసరం మనకు లేదు. మన బ్లడ్లోనే లేదు భయం అనేది. ఈసారి